పెరుగుతున్న ధరలకు పరిహారంగా కేంద్ర ప్రభుత్వం ఏటా 2 సార్లు తమ ఉద్యోగులు, పెన్షనర్లకు డీర్నెస్ అలవెన్స్ డీఆర్ వంటివి పెంచుతుంటుందన్న సంగతి తెలిసిందే. డీఏ అనేది ఉద్యోగులకు, డీఆర్ అనేది పెన్షనర్లకు వర్తిస్తుంది. ప్రతిసారి మార్చిలో హోలీ సమయంలో ఒకసారి, దీపావళి సమయంలో అక్టోబర్, నవంబర్‌లో ఒకసారి ప్రకటిస్తుంటుంది. ఆలస్యంగా ప్రకటించిన ఈ పెంపు మాత్రం జనవరి 1, జూలై 1 నుంచే అమల్లోకి వస్తుంటుంది. అంటే దీనికి తగ్గట్టుగా ఇక్కడ బకాయిలు కలిపి చెల్లిస్తారని చెప్పొచ్చు. కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ వర్కర్స్ వినియోగదారుల ధరల సూచి ద్రవ్యోల్బణం లెక్కల ఆధారంగా డీఆర్ లెక్కిస్తారు. ఇక్కడ డీఏ అనేది కూడా వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగానే ఉంటుంది. ఇప్పటికే గత ఏడాది డిసెంబర్ 31తో 7వ వేతన సంఘం గడువు ముగిసినా ఇంకా 8వ వేతన సంఘం అమల్లోకి రాలేదు. దీనికి మరికొంత సమయం పడుతుంది. ఇప్పటివరకు 7వ వేతన సంఘం సిఫార్సులే అమల్లో ఉంటాయి కాబట్టి దీనికి అనుగుణంగానే డీఏ లెక్కిస్తారని చెప్పవచ్చు. అలాగే డీఆర్ పెంచినా ఇది బేసిక్ సాలరీ పైనే వర్తిస్తుంది. దీనికి అనుగుణంగానే చేతికి అందే సాలరీ పెరుగుతుంది. ఇప్పుడు డిసెంబర్ నెలకు సంబంధించి ఏఐసీపీఐ ఐడబ్ల్యూ లెక్కల ప్రకారం డీఏ 2% మాత్రమే పెరగాల్సి ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం డీఏ 58%గా ఉండగా ఇది 60%కి చేరుతుందన్నమాట. ఈసారి హోలీకి ముందే దీనిపై ప్రకటన ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇక అంతకుముందు జూన్ నెలలో మాత్రం డీఏను 55% నుంచి 3% పెంచి 58%కి చేర్చారు. దానికి ముందు కూడా చాలా వరకు డీఏ 3% లేదా 4% వరకు పెరిగింది. ఈసారి మాత్రం 2% మాత్రమే ఉంటుందన్న సంకేతాలతో ఉద్యోగులు, పెన్షనర్లు నిరాశ చెందుతున్నారు. అలాగే ఇప్పుడు మనం కొన్ని బేసిక్ పేలపై ఈ డీఏ పెంపు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇక బేసిక్ సాలరీ 20,000గా ఉన్నట్లయితే 58% డీఏ ప్రకారం ఇది 31,600 జీతం చేతికి వచ్చేది. ఇప్పుడు మరో 2% పెరిగితే ఈ మొత్తం 32,000కు చేరుతుంది. అలాగే 30,000 బేసిక్ పేపై 47,400 నుంచి 48,000 వరకు చేరుతుంది. అలాగే 40,000 బేసిక్ పే ఉంటే 58% డీఏ లెక్కన ఇది 63,200గా ఉంటే 60%కి డీఏ చేరినట్లయితే 64,000కు చేరుతుంది. ఇక 50,000 బేసిక్ పేపై బై హ్యాండ్ సాలరీ రూ. 1,000 పెరిగి 80,000కు చేరుతుంది. అలాగే రూ. 1,00,000 బేసిక్ పే ఉన్నవారికి 58% బేసిక్ పేపై 1,58,000గా ఉండగా ఇప్పుడు 1,60,000 వరకు చేరబోతుంది. ఈ విధంగా అయితే డీఏ హైక్ అయితే ఉండబోతుంది.